ఘట్టమనేని జయకృష్ణ ఏ జోనర్ సినిమాలు చేస్తే బాగుంటుంది, ఏ సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు, ఏ సినిమాలు చేస్తే ఆయన ప్రేక్షకులకి మరింత దగ్గర అవుతారు, ఏ సినిమాలు కనుక చేస్తే ఆయన తెలుగు ప్రేక్షకులకి మన్నలు పొందుతారు, ఏ సినిమాలు చేస్తే అగ్రస్థానానికి చేరుకుంటారు, ఇవే కదా మీ అందరి మీదలో పెరిగే ప్రశ్నలు. వీటికి మనం సర్వే కండక్ట్ చేయడం జరిగింది. సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఏది చేసినా కూడా శాస్త్రీయంగా అందరి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి అది మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది కోరుకునేది ఏంటంటే ఘట్టమనేని జయకృష్ణ నుంచి యాక్షన్ మూవీస్ ఆశిస్తున్నారు. సెకండ్ వచ్చేటప్పటికి అంటే ద్వితీయార్థంలో వాళ్ళ ప్రేమను కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే యంగ్గా ఉన్నాడు, డైనమిక్గా ఉన్నాడు కాబట్టి అది కోరుకోవడంలో కూడా తప్పు లేదు. కాబట్టి ఈ రెండు మిక్స్డ్గా ఉండేటువంటి కథల్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ మూవీస్ ఈరోజు కనుక అతను చేయగలిగితే అది ఖచ్చితంగా ప్రేక్షకులకి చేరువ అవుతాడు. ఇక్కడ అతను అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక ఫార్మేట్ ఏదైతే ఉంటుందో ప్రొడ్యూసర్స్ అది కోరుకుంటారు. ప్రొడ్యూసర్స్ ఏదైతే ఒక ఫార్మేట్ కోరుకుంటారో డైరెక్టర్స్ ఆ ఫార్మేట్ని ఫాలో అవుతూ ఉంటారు. అదే సక్సెస్ ఫార్మేట్ని వాళ్ళు అనుకుంటారు. అంటే 6 పాటలు 6 ఫైట్లు ఇదే సినిమాకి సక్సెస్ అని నిర్మాత భావిస్తే ప్రొడ్యూసర్స్ బట్టి డైరెక్టర్స్ కథ రాసుకునే రోజులు పాతపడిపోయాయి, చెప్పబడిపోయాయి. కానీ ఈరోజు ట్రెండ్ మారింది. 3 పాటలున్నా ఒక ఫైట్ ఉన్నా, లేకపోతే 6 ఫైట్లున్నా ఒక పాటలు లేకపోయినా కూడా సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించవచ్చు. అలాగే తీసే విధానం కనుక బాగుంటే పాటలు లేకపోయినా కూడా ఫైట్లున్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి ఇది ప్రేక్షకులు కథ కథనం ఈ రెండు కనుక డిఫరెంట్గా ఉంటే ఆదరిస్తారు అన్న ఒక డిఫరెంట్ వే కనుక జయకృష్ణ వెళ్ళగలిగితే ఏ సినిమా అయినా సరే తారాపదం వైపు దూసుకెడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జయకృష్ణ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. చరిత్ర ఎప్పుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయటంలోనే సక్సెస్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగపతి బాబు ఒక స్టార్ ప్రొడ్యూసర్ సన్ను. వాళ్ళ నాన్నగారు చాలా అద్భుతమైన సినిమాలు జగపతి ఆర్ట్ మూవీస్ ద్వారా తీయటం జరిగింది. ఆయన తిరుగులేనటువంటి ఖ్యాతి కూడా సంపాదించారు, డబ్బులు కూడా ఆర్జించారు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్కి తనడైనటువంటి జగపతి బాబు మొట్టమొదట సింహ స్వప్నం అనేటువంటి సినిమా ద్వారా పరిచయం అయ్యారు. సినిమా పెద్ద వర్కౌట్ అవ్వలా. తొలినాళ్ళలో అతనికి ఒక విధంగా నిర్మాతల దగ్గర నుంచి ఆదరణ కూడా కరువైంది. అకామిడేషను సరైన వసతులతో ఉన్నది ఇచ్చేవాళ్ళు కాదు. భోజనం ఆయన తింటున్నారా, తినట్లేదా, ఆయనకి భోజనం కూడా అందుతోందా లేదా అని నిర్మాతలు పట్టించుకునేటువంటి పరిస్థితి. పైగా జగపతి బాబుకి మొహమాటం ఎక్కువ. ఆయన నాకు ఇది కావాలి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. కొన్నిసార్లు అయితే ప్రొడ్యూసరు మీల్స్ అరేంజ్ చేయక, ఆయన భోజనం చేయక అలా పస్తులు ఉన్నటువంటి సందర్భాలు కూడా షూటింగ్లో ఉన్న పరిస్థితి మీకు తెలుసా? నిజం. ఇలాంటి పరిస్థితిని కూడా ఆయన ఫేస్ చేశారు. అంటే స్టార్డమ్ మనిషికి రానంత వరకు ఎలాంటి అవమానాలైనా కష్టాలైనా ఎవరైనా భరించక తప్పదు. భరించిన తర్వాత కానీ ప్రపంచానికి తెలియదు. ఆయన్ని ఒక విఖ్యాతమైనటువంటి సినిమా రంగంలోకి ఒక స్టారు హీరోగా నిలబెట్టింది మాత్రం గాయం. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఈ సినిమా ఓవర్ నైట్ జగత్ బాబుని స్టార్ హీరో అని చేసింది. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలు ఆయన చేశారు. ఒకనొక టైంలో అయితే నటభూషణ్ సోన్ బాబు సినిమాలు, ఆ కథనం అన్నీ జగత్ బాబు చేసి లేడీస్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించడం జరిగింది. మంచి సూపర్ డూపర్ హిట్స్ కూడా సంపాదించారు. కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది? ఆయన సంపాదించిన డబ్బు పోగొట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే హీరో స్థాయి నుంచి జీరో స్థాయికి వచ్చేశారు. డబ్బులు కూడా లేనటువంటి స్థితి. ఆయన కెరీర్ ఏమవుతుంది అనేటువంటి గందరగోళం. అటువంటి స్థితిలో ఆయన లెజెండ్ అనేటువంటి సినిమాలో విలన్గా నటించడం ప్రేక్షకుల్లో ఒక అద్భుతం అని చెప్పాలా, లేకపోతే అయోమయం అని చెప్పాలా తెలియనటువంటి పరిస్థితి. ఆ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఒక విలన్గా, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా
ఆయన ఎన్నో మంచి సినిమాలు చేశారు, కొన్ని వందల కోట్లు సంపాదించారు. ఈరోజు ఉన్నత స్థితికి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన చుట్టూ స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. కానీ ఆయన మంచితనం ఆయన చుట్టూ రక్షణ కవచంలా ఉంది. ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందంటే, మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికైనా పడిపోవచ్చు, కానీ నైతిక విలువలు ఉన్నప్పుడు ఆ మనిషి లేచి నిలబడతాడు. నిలబడ్డవాడు మళ్ళీ స్టార్ వాల్యూకి అందుకోగలుగుతాడని చెప్పడమే నా ఉద్దేశం. జయకృష్ణ కూడా ఈ విధంగా జగత్ బాబుని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఓ విధంగా నిర్మాతలు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సినిమాలు చేసి పెట్టారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వటానికి ఫైనాన్షియల్గా క్లియరెన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎన్నో సంస్థలకి ఆయన నిలబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఈరోజు మన మధ్య లేరు, కొంతమంది ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు మాకు ఈయన సాయం చేశారు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో మాకు చేశారు అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. దానికి కారణాలు రకరకాలు ఉంటాయనుకోండి, వాటిని అన్వేషించవలసినటువంటి పని లేదు. కానీ అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ దగ్గర ఆయన నమ్ముకున్నటువంటి డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. కేఎస్ఆర్ దాస్, ఆయన మంచి ఒక యాక్షన్ మూవీస్ చేసేటువంటి దర్శకుడు. అలాగే విజయనిర్మల గారు కూడా వాడు దర్శకురాలుగానే కాదు, మంచి యాక్షన్ మూవీస్ కూడా వాడు చాలా బాగా తీశారు. ఆవిడ కూడా మంచి యాక్షన్ మూవీస్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. అలాగే పి చంద్రశేఖర్ గ్రామీణ వాతావరణంలో సినిమాలు తీసినా ఆయన కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు తీసిన దాఖలాలు ఉన్నాయి. వి రామచంద్రరావు ఆయనే పైకి తీసుకొచ్చారు. ఆయన కూడా యాక్షన్ మూవీస్ చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది. ఇలా కొంతమంది దర్శకులు ఆయన దగ్గర ఆయన వల్ల పైకి వచ్చి అలాగే యాక్షన్ మూవీస్ని అద్భుతంగా మలిచినటువంటి అద్వితీయ కళ వాళ్ళకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎం మల్లికార్జునరావు, ఈయన 3వ సినిమా గోచార్ 116 డైరెక్ట్ చేసినట్టు ఆయనకి తర్వాత సినిమాలు లేనప్పుడు 12 సినిమాలకి సూపర్ స్టార్ కృష్ణ అవకాశాలు ఇచ్చి ఆయన్ని దర్శకులుగా నిలబెట్టిన సంగతి మీకు తెలుసా? కాబట్టి ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించి యాక్షన్ సినిమాలకి వరవడికి శ్రీకారం చుట్టారు. జయకృష్ణ కూడా అదే బాటలో నడవాలి. ఎందుకంటే ఒక పరుచూరి బ్రదర్స్ని సినిమా ఇండస్ట్రీకి నిలబెట్టి వాళ్ళని స్టార్ రైటర్స్గా మలిచింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. తనకంటూ తాను ఒక పెద్ద వటవృక్షంలాగా ఎదిగారు ఆయన. అలాగే జయకృష్ణ కూడా కొత్త రచయితని ప్రోత్సహించాలి, కొత్త టాలెంట్ ఉన్నటువంటి దర్శకుని ప్రోత్సహించాలి. అలాగే యాక్షన్ సినిమాలు కొత్త కథలతో పుంతలు తొక్కాలి. అంటే ఈరోజు మనం చెప్పామని కాదు, కానీ అడవిశేషు కొత్తలో వచ్చేప్పుడు ఏం చేశారు? గూఢచారి సినిమా ఎంత కొత్త ఇన్నోవేటివ్గా తీయగలిగాడు, తను అద్భుతంగా తీశాడు కదా. అలాగే క్షణం సినిమా ఎంత బాగా తీశాడు. ఎవరు అనేటువంటి సస్పెన్స్ మూవీని తక్కువ బడ్జెట్తో ఎలా తీయగలిగాడు. కాబట్టి ఇలాంటి తక్కువ బడ్జెట్తో కూడా మంచి సినిమాలు ఇన్నోవేటివ్గా తీయగలడు అని అడవిశేషు నిరూపించాడు. కాబట్టి అలాగే ఒకరి వరవడి మనం అనుసరించక్కల్లా. ఈరోజు తెలుగులో ఎన్నో అద్భుత ప్రయోగాలు చేయొచ్చు. ఆ ప్రయోగాలు చేయడానికి అనేక కొత్త దర్శకులు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ప్రోత్సహిస్తే చాలు ముందంజలోకి వెళ్ళొచ్చు. ఈరోజు ప్రేక్షకులు మరి జయకృష్ణ నుంచి ఆశిస్తుంది యాక్షన్ ఫిల్మ్స్. అలాగే సెకండ్ గ్రేడ్లోకి వచ్చేటప్పటికి ఆశిస్తుంది లవ్, ప్రేమ. ఈ ప్రేమ కథాంశం, యాక్షన్, ఈ రెండిట్లో ఏది ముందుకు వెళ్తారు అంటే యాక్షన్ ఎక్కువ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ తరహా కథలతో ఇన్నోవేటివ్గా జయకృష్ణ 2వ సినిమాని కనుక లాంచ్ చేయగలిగితే అది ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మనసులో భావాలు సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ ఒక్కటే చెప్పడం కాదు, అందరి మనసులో భావాల్ని మీ ముందు ఉంచుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే పైకి ఒకటి లోపలికి ఒకటి. కానీ సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ మనసులో ఏదైతే అనుకుంటుందో ప్రేక్షక మనోభావాలు పల్స్ రేటు తీసుకొని అదే మీ ముందుంచుతోంది. జయకృష్ణ సన్నిహితులు అలాగే శ్రేయోభిలాషులు చాలామంది ఈరోజు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు, అలాగే అబ్జర్వ్ కూడా చేస్తున్నారు. కాబట్టి వీటిని అన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త కథలు అల్లుకొని దాని మీద కనుక వెళ్ళగలిగితే జయకృష్ణ రేపు మన టాలీవుడ్ సింహాసనంపై
మకుటం లేని మహారాజుగా వెలుగొందుతాడు. రేపు అతని మాటే తిరుగులేని శాసనం అవుతుంది. ఆ దిశగానే అతను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.